ఓకే, దానికి దుర్గాప్రసాద్ గారు మీకు ఆన్సర్ చేస్తారు. దుర్గాప్రసాద్ గారు గుడ్ మార్నింగ్, ఆన్సర్ చేయండి. నమస్కారం అండి. ఈ ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా నమస్కారం. అలాగే ఇప్పుడు ఇందాక నుంచి పాపం మన రెడ్డి గారు చాలా విశ్లేషణతో చెబుతూ అందరికీ ఏదో ఒక అంటే మసిపూసి మారేడు కాడు చేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మించిన పార్టీ ఇంకోటి లేదు. గతంలో 2019లో శ్రీవాణి ట్రస్టు అసలు ఎంతమందికి టికెట్లు ఇచ్చారు, ఆ ధనమంతా అసలు ఎక్కడికి వెళ్ళింది ప్రజలకు అప్పుడు తెలియదు. ఆ రోజున ఎవరు వీళ్ళు తెలియజేయకుండా గుమ్మడికాయల దొంగ ఎవరయ్యా అంటే భుజాలు దొరుకున్నట్టుగా వీళ్ళ పరిస్థితి అలా ఉంది. అడుగుతుంటే ఎవరు సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. అలాగే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దేవాలయ నిర్మాణాలు చేయాలని చెప్పిన సంకల్పంలో ఉన్నది కూటమి ప్రభుత్వం. వీళ్ళేదో నామకావాస్తిగా అక్కడక్కడ ఏదో మనం ఏదో పొలాల్లో ఎరువు చల్లినట్టుగా అక్కడక్కడ దేవాలయాలు నిర్మిస్తామని చెప్పి వీళ్ళు గగ్గోలు పెట్టుకోవడమే తప్ప ఏ ఒక్కటి పూర్తి దాఖలాలు ఎక్కడ మాకు కనపడలా. వాళ్ళకి దాఖలేమని చూపిస్తారా అంటే వీళ్ళు చూపించరు. మరి ఈ ధనమంతా అసలు ఎక్కడికి వెళ్ళిపోయింది? డిపాజిట్లు అన్నారు. మరి ఆ రోజున మీరు మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు శ్వేతపత్రం ఎందుకు రిలీజ్ చేయలేకపోయారు? వీళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఎలా ఉందయ్యా అంటే వీళ్ళు ఇప్పుడు మా ఉనికి ఎక్కడ పోతుందో అన్న భయంతో ఏదో ఒక నెపంతో మా ప్రభుత్వాన్ని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మేము బయటికి రావాలి, ప్రజలకు మేమేదో మేలు చేస్తున్నాము అని చెప్పేసి వీళ్ళు పడుతున్న తాపత్రయానికి మాత్రం వీళ్ళకి చేతులెత్తి నమస్కారం చేయొచ్చు సార్. ఎందుకంటే టీటీడీని భ్రష్టు పట్టించిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. నేను ఈ మాట ఎందుకంటే ప్రతి విషయంలో కూడా టీటీడీని భ్రష్టు అంటే ఒక రకమైన దీనికి తీసుకొచ్చేసేసి ఆ యొక్క టీటీడీ యొక్క విలువలని దాన్ని దిగజార్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఏదైనా సరే మన టీటీడీలో ఒక ఏదైనా అన్యమత ప్రచారాలు జరగకూడదని చెప్పింది అప్పుడు ప్రభుత్వం. వాళ్ళు ఇవన్నీ తీసుకొని వచ్చింది వీళ్ళు. ఇవాళ వీరు వచ్చేసి ఏదో టీటీడీలో ఏదో అన్యాయం ఏదో జరిగిపోతుంది, లేదు ఇంకోటి ఏదో వీళ్ళు దోచుకుంటున్నారు, కూటమి ప్రభుత్వం వాళ్ళు ఏదో దోచుకుంటున్నారని చెప్పి వీళ్ళు చెబుతున్నారు. చూడండి, చాలా హాస్యాస్పదంగా ఉంది. అసలు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తోడుకున్నట్టు వీళ్ళ పరిస్థితి అలా ఉంది సార్. ఇంకోటి ప్రధాన అంశం నేను చెప్తున్నాను సార్. చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న ముఖ్యమంత్రి. ఆయన ఆలోచన విధానాన్ని వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఒక్క క్షణం కూడా ఒక్క చిన్నది కూడా వీళ్ళు మా అంచనా వేయలేదు. ఎందుకంటే ఆయన చాలా రిజన్ ఉన్న ఒక ముఖ్యమంత్రి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవిని చేసి ఈ ప్రజలకి రాష్ట్ర ప్రజలకి ఏది మేలు జరుగుతుందా అని చెప్పిన ఆలోచించగల శక్తి, ఆలోచన విధానం ఉన్నగల ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వం, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇంకోటి అన్నారు, స్థానికులతో అసలు సంబంధం ఏంటి అని చెప్పని మాట్లాడారు ఇందాక మన రెడ్డి గారు ఒక్కటని చెప్తానండి. స్థానిక నేతలు అందరినీ రమ్మన్నాడు. ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళని వచ్చి మీరు పరిపాలన చేయమని అక్కడ